డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ప్రమాదం జరిగింది. సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. చేతులు కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అటు అరక పర్యటన రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు పవన్ కు సూచించారు. అయితే అరకు సమీపంలోని కురిడి గ్రామానికి వెళ్తానని గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని పవన్ తెలిపారు. పర్యటన ముగిసిన తర్వాతే సింగపూర్ వెళ్తానని పవన్ అధికారులకు తెలిపారు. మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ కు బయలుదేరనున్నారు. సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకున్నాడు. ఎప్పటి నుంచో కూడా అక్కడే హాస్టల్లో ఉండి ఆయన విద్యను అభ్యసించే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో అతని కాళ్ళు చేతులు గాయాలైనట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఒకసారి పొగ దట్టమైన పొగ వ్యాపించడంతో ఆ పొగ పీల్చుకుని ఊపిరితిత్తులు పొగ వెళ్ళడంతో శ్వాస అందరికి చాలా ఇబ్బంది పెట్టడం కూడా తెలుస్తుంది. అయితే అప్రమత్తమైన అక్కడ సిబ్బంది అదేవిధంగా అధికారులు కూడా వెంటనే ఆయనతో పాటు ఇతర పిల్లలను కూడా ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. అది ప్రస్తుతం ఐసీలో చికిత్స అందిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అది ప్రాణాపాయం అయితే లేదని కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆడ వైద్యుల నుంచి కూడా వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఈ గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు. ఈ రోజు కూడా పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. అదేవిధంగా వైద్యులు కూడా మరో కార్యక్రమం కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఉదయమే పవన్ కళ్యాణ్ దీనికి అందిన సమాచారం రావడంతో వెంటనే అక్కడ ఉన్న వైద్యులతో కూడా ఆయన స్వయంగా మాట్లాడటం జరిగింది. ప్రస్తుతానికైతే అతను కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ప్రాణాపాయం అయితే లేదని కూడా పవన్ కళ్యాణ్ సమాచారం వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే ఈ డాక్టర్ల నుంచి అన్ని అంశాలు తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అతను ఉన్న పర్యటనకు సంబంధించి నిన్న కొంతమంది గిరిజనులకి ఈ రోజు తప్పకుండా వచ్చి కలుస్తాను, మీ సమస్యలు వింటానని చెప్పి ఆయన హామీ ఇచ్చిన నేపథ్యంలో వారితో ఆ కార్యక్రమం ముగించుకున్న తర్వాతే ఇక్కడ నుంచి బయలుదేరేస్తానని కూడా అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అయితే నడుస్తా ఉంది. ఈ గిరిజన గ్రామాల్లో ఉన్న మహిళలతో ఆయన మాట్లాడిన తర్వాత అధికారులతో ఉన్న సమీక్ష సమావేశం మాత్రం రద్దు చేసుకుని వెంటనే వైజాగ్ నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత అక్కడ ఈ 2 రోజులు ఉండే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద మార్క్ శంకర్ కి ఇలా అగ్ని ప్రమాదం చిక్కుని గాయాలైన వార్త రాష్ట్ర ప్రజలు అదేవిధంగా అభిమానులు కూడా చివరి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ కూడా ఆరాధించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం ప్రాణాపాయం తప్పిందని ఆ సమాచారం రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.